గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ఉద్యమాన్ని బాగా ముందుకు నడిపించిన వ్యక్తి, ఒక రకంగా తెలంగాణ సాధనలో ప్రముఖుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ రాజకీయ పరంగా. అలాంటి వ్యక్తి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే 10 ఏళ్ల పాలన వైఫల్యం చెందింది అంటారా మీరు? కేసీఆర్ మీరు మంచి ప్రశ్న అడిగారు. టంకశాల అశోక్ గారు వార్తా పేపర్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ఆర్టికల్ రాశారు. తెలంగాణ సమాజము తన అస్తిత్వానికి అస్మితకు తెలంగాణ క్యారెక్టర్కి తగ్గ రాజకీయ నాయకత్వాన్ని ఎంచుకోవడంలో పదే విఫలమవుతుంది. 52 ముల్కీ ఉద్యమంలో ప్రజలు త్యాగాలు చేశారు, రాజకీయ నాయకులు బ్రోకర్లు అయ్యారు. 69 ఉద్యమంలో 379 మంది విద్యార్థులు ఆర్మీతో కొట్లాడి చనిపోయారు, వేల మంది అడవుల్లోకి వెళ్ళారు. అప్పుడు చెన్నారెడ్డి గారు ఇందిరాగాంధీతో రాజీ పడ్డారు. అయితే కేసీఆర్ అనే పేరు ఇప్పుడు తెలుసు. 2001లో కరీంనగర్లో సింహగర్జన పెట్టినప్పుడు మే 17 ఆర్ మే 27 ఆయన అప్పటిదాకా దుబాయ్ చంద్రశేఖర్ అనే పేరుంది, ఆయన కేసీఆర్ అనే పేరు లేదు. ఒక బక్కపల్చని వ్యక్తి, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎన్టీఆర్ లాగా అందగాడు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఆజాన్ బావుడు కాదు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబం కాదు, అపర మేధావి కాదు. ఒక మామూలు బక్కపల్చని ఎమ్మెల్యే తెలంగాణ పేరుతో ఒక మీటింగ్ పెడితే లక్షల మంది ప్రజలు ఎందుకు వచ్చారంటే 69 తెలంగాణ ఉద్యమకారులు, ఈ లెఫ్ట్ పార్టీలు, తెలంగాణ ప్రజా సంఘాలంతా నిర్మించిన చైతన్యంతో ఆయన ఏమంటారంటే, నేను నా ముసల్ది మియా और బేబీ మేమిద్దరం ఇక్కడ ఉన్నాం, మాకు పావుసేరు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, నా కొడుకు కూతురు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు, నేను ఎటువంటి పదవులు తీసుకోను, తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా వాచ్ డాగ్ లాగా ఉంటా, తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారు, కాబట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం నా ఊపిరి ఉన్నంత వరకు నేను కొట్లాడతా అని చెప్పి నమ్మించిండు. ఆయన ఏమంటాడంటే, ఈ పరిణామ క్రమంలో ఉద్యమ క్రమంలో నేనేమన్నా పదవులు తీసుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అంటాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, నా కుటుంబ సభ్యులకు ఎటువంటి పదవులు లేనంటాడు. ఆ మాటలతోటి కేసీఆర్ గారు తెలంగాణ సమాజం ముందు అరే నేనేమన్నా తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపమంటుండు, నా కుటుంబంలో ఎవరికి ఎటువంటి పదవులు తీసుకొని అంటుండు అని చెప్పి నమ్మించాడు. అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల మంచితనాన్ని, అమాయకత్వాన్ని, ఆవేశాన్ని అడ్డం పెట్టుకొని 2001లో అట్లా మాట్లాడిన కేసీఆర్ 2004 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ రాకముందే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ మంత్రి పదవి కూడా ఫస్ట్ షిప్పింగ్ శాఖ తీసుకున్నాడు. తెలంగాణలో సముద్రం లేవు, ఓడర్ రేవులు లేవు. మరి ఆ షిప్పింగ్ శాఖ వల్ల వాళ్ళు ఇచ్చినా కూడా ప్రయారిటీ తెలంగాణకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు ఓడర్ రేవులు, షిప్పింగ్ తర్వాత కార్మిక శాఖ మంత్రి అది వేరు. నేను ఏమంటున్నా అంటే అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, నువ్వు అన్నావు కదా ఎటువంటి మంత్రి పదవులు తీసుకోవాలని. మరి 2006-7లో హరీష్ రావు గారికి ఏమో ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చిండు, మేనల్లుడికి 4 మంత్రి పదవులు తీసుకున్నారు. అదైపోయిందా? సెకండ్, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, వారు రాజకీయాల్లోకి రానని చెప్పిన కేసీఆర్ గారు కొడుకుని తీసుకొచ్చిండు, కూతురుని తీసుకొచ్చిండు. కొడుకుకేమో సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి అని మా అన్న ఉద్యమంలో తన జీవితం అంతా కోల్పోయి ఆస్తులు అమ్ముకొని ఎమ్మెల్యేగా గెలవబోతున్న కేకే మహేందర్ రెడ్డి గారి టికెట్ కొడుకుకి ఇచ్చాడు. అవును. కూతురుకేమో తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టించిండు, తెలంగాణ బతుకమ్మ పేరుతో ఆమెను పాపులర్ చేసిండు. తర్వాత కొడుకుని మంత్రి చేసిండు, కూతుర్ని ఎంపీ చేసిండు, మేనల్లుడు మంత్రి అయ్యిండు. ఆయనకి మందుగోళీలు ఇచ్చే సడకుడు కొడుకు సంతోష్రావు రాజ్యసభ అయ్యిండు, ఆయన బంధువు వినోద్రావు ఎంపీ అయ్యిండు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఇన్ని పదవులు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మొత్తం 17 మంత్రి పదవులు ముఖ్యమంత్రితో ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి కొడుకు మంత్రి కేటీఆర్ గారు, కేసీఆర్ గారి మేనల్లుడు హరీష్ రావు గారు మంత్రి, ముగ్గురు. వాళ్ళ బంధువు దయాకర్ రావు గారు మంత్రి, జూపల్లి కృష్ణారావు గారు వెలమ సామాజిక వర్గం. ఉన్న 17లో 0.1% ఉన్న వెలమ దొరలకి 5 మంత్రి పదవులు ఇచ్చిండు, 6 రెడ్లకి పదవులు ఇచ్చిండు, అంటే 11. 50 to 60% ఉన్న బీసీలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలే, మహిళలకు 1 మంత్రి పదవి కూడా ఇవ్వలే. 5% ఉన్న రెడ్లకి 6 మంత్రి పదవులు ఇచ్చిండు. 0.1% ఉన్న వెలమ దొరలకి ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన మేనల్లుడితో పాటు ఇంకో 2 వెలమ దొరలకి ఇచ్చి 5 మంత్రి పదవులు ఇచ్చిండు. మరి అప్పుడు సామాజిక తెలంగాణ అనే అంశం మీకు ఎందుకు గుర్తురాలే కవితక్క? ఆ రోజు తెలంగాణ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది,
ఇక్కడ ఉన్న వెలమదొరలు, ఇక్కడ ఉన్న రెడ్డి పెత్తందారుల చేతిలో మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు పేదోళ్ళు ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే డీసెంట్రలైజ్ చేసేది, కింది కులాలకు కూడా పాలనలో భాగస్వామ్యం వస్తుందని చెప్పింది. తెలంగాణ పేరుతో మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసింది మీ నాన్ననే. ఉప ముఖ్యమంత్రి చేశాడుగా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. ఆయన చెప్పింది దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి ఏ రోజన్నా కవిత గారు డాడీ, ఓ మై డియర్ డాడీ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసింది ఎవరు? 1200 మంది ఒక్క రక్త బొట్టు చిందకుండా తెలంగాణ తీసుకొస్తా అని చెప్పిన ఓ డాడీ, 1200 పిల్లలు ఎందుకు చచ్చిపోయారు డాడీ అని అడిగినావా కవితక్క? ఆమెకు పదవి ఉంది కదా. ఇప్పుడు పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకుంటారు. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఏమంటారు? ప్రపంచం దుఃఖం అంతా శ్రీశ్రీ గారి దుఃఖం, కృష్ణశాస్త్రి గారి బాధ అంతా ప్రపంచ బాధ అన్నట్టు. ఇప్పుడు కవిత గారికి ఆస్తి పంపకమో, వాటాల కొట్లాటనో, అవమానమో ఏదో జరిగి ఇప్పుడు ఆమె వచ్చి ఇవన్నీ మాట్లాడుతుంది. తను ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉంది కదా, అట్లా అనుకుంటే పదవి ఇప్పుడు కూడా తను ఎమ్మెల్సీగా ఉంది. ఆమె ఏమనుకుంటుంది? ఆమె స్థాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే రేపు రాబోయే అధికారంలో ముఖ్యమంత్రి పదవి. ఆమె ఏమనుకుంటుంది? హరీష్ రావు నాకన్నా దేనిలో గొప్పోడు, కేటీఆర్ దేనిలో గొప్పోడు, సంతోష్ రావు దేనిలో, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఏందో ఈమెకు తెలుసు కదా. ఒక రకంగా చూస్తే ఆ కుటుంబం మొత్తంలో కేసీఆర్ తర్వాత షార్ప్ కవిత గారే. ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి పెట్టుకొని బతుకమ్మని ఆమె స్వయం కృషి తోటి ఎదిగింది. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఆమె 2006-7లో నాకు పరిచయం అయినప్పుడు ఒక టీవీ ఛానల్ పేపర్ పెడతా అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఒక ప్రయోగం చేసినప్పుడు కొన్నేళ్లకే తుమ్మేటి రఘుతమ్మిరెడ్డి గారిని ఒక ఎడిటర్ ఉండే, మన అల్లం నారాయణ గారి బ్రదర్ అల్లం రాజయ్య గారు గౌరవ సలహాదారులు గారు ఉండే, కొంతమంది టీం తోటి మేము ఒక తెలంగాణ టుడే అనే పేపర్ నా పేరుతోటే ఉండే. ఆమె పెట్టుబడి పెట్టింది. ఒక 2-3 నెలలు కాగానే కవిత గారు పిలిచి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని మా మెయిన్ అకౌంట్ నుంచి నాకు లింక్ కట్ చేసిర్రు, ఈ మీడియా ప్రాజెక్ట్ ఆపేయమంటున్నారు. ఎవరు ఆపేయమన్నారంట? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ బావ. ఎందుకంటే ఆమె ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇది ఇప్పుడు కవిత గారి కన్నీళ్లు నిన్న పెట్టిన కన్నీళ్లు కాదు, 2006-7లోనే కన్నీళ్లు ఉన్నాయి. మరి వాళ్ళే తర్వాత అంతఃపురంలో కొట్లాటలు ఎట్లుంటాయంటే బయటపడే కొద్దిగానే ఉంటాయి, లోపల జరిగే. ఇప్పుడు సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట, ఈ రాజరికంలో లేకపోతే అధికారము డబ్బుల కోసం కొట్లాట ఉంటది. ఇప్పుడు జనరల్ గా మనది పురుషాధిక్య సమాజం, మనం ఎంత అన్నా కూడా మహిళలకి ఇంకా సాధికారత రాలే. అది అట్లాంటిది ఒక వెలమదొరలు, ఫ్యూడల్ వెలమదొరలు నియంతలాగున్న కేసీఆర్ కుటుంబంలో కూతురులాగా కాకుండా మహిళని మహిళగా కాకుండా వివక్ష ఉంది. అది అంతవరకు నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఒకటి పాయింట్ విఠల్ గారు, మీరు చెప్పినట్లు ఆమెకు అప్పట్లోనే వాళ్ళకి ఎదిగేది ఇష్టం లేదంటే తర్వాత ఆమె ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్సీ అయింది. మరి అట్లా ఎదిగేది లేకపోతే ఎంపీ ఎమ్మెల్సీ కదా. కేటీఆర్ గారు కవిత గారు అమెరికా నుంచి రాగానే ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ కావాలని పోటీ పడ్డారు. పోటీ పడితే అప్పుడు దిలీప్ గారు వీళ్ళు పెద్ద మనుషులంతా కూర్చోబెట్టి ఇద్దరిలో ఎవరికన్నా ఒకళ్ళకే ఇస్తామంటే అప్పుడు కేటీఆర్ అప్పటి నుంచే పోటీ పడ్డది. ఆమె 2006-7లోనే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఆమె అధికారం వచ్చినప్పుడు ఇచ్చిర్రు. ఫస్ట్ అప్పుడు జాగృతి పెట్టిర్రు, బతుకమ్మ అన్నారు, బతుకమ్మకి డబ్బులు ఇచ్చిర్రు, బతుకమ్మ పేరుతో ఎంపీ అయింది. నెక్స్ట్ టైం ఓడిపోయింది కదా, నిజామాబాద్ ఓడిపోయింది. తర్వాత పాపం ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళేమో కేసీఆర్ గారు చుట్టూన్న హరీష్ రావు, కవిత, కేటీఆర్, సంతోష్ వీళ్ళంతా 100,000 కోట్ల లక్షల కోట్లు సంపాదించుకుంటే ఆమెను అప్పుడే ఢిల్లీకి పంపించారు. ఔటర్ రింగ్ రోడ్డుకి పంపిస్తే ఆమె ఢిల్లీలో పోయి 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఇరుక్కుంది. ఇప్పుడు హరీష్ రావు ఇంతవరకు మరకబడలే, సంతోష్ రావు మీద పబ్లిక్ ఎక్కడ రాలే, కేటీఆర్ గారి మీద ఆరోపణలు, కేసీఆర్ గారు ఈమెకి అప్పటి నుంచే వివక్ష ఉందని అర్థమవుతుంది ఆమె మాట్లాడిన దాన్ని బట్టి. ఈమె ఇప్పుడు అందరేమో సంతోష్ రావు అనేటోడు 100 కోట్లు 1000 కోట్లు అమెరికాలో విల్లాలు, ఫామ్ హౌజులు, ఆస్ట్రేలియాలో ఎస్టేట్ సంపాదించుకోండి అని చెప్తున్నారు. హరీష్ రావు ఆగర్భ శ్రీమంతుడు అని చెప్తున్నారు, కేటీఆర్కి ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఈమె బాధ ఏంటంటే నాకు అప్పటి నుంచి మా నాన్న ముఖ్యమంత్రి అయినా కూడా నాకు పెత్తనం ఇయ్యలే, నా పేరు నేను చెప్పింది ఏమి నడవలే, నా పైరవీలు నడవలే కాబట్టి ఆమె పాపం ఢిల్లీ పోయి లిక్కర్ స్కామ్ లో పోయి తెలంగాణ ఇజ్జత్ తీసింది, ఆమె ఇజ్జత్ పోగొట్టుకుంది. పాపం ఇక్కడ అవకాశం లేదు, ఆ వివక్షతో అక్కడికి పోయింది, ఇరుక్కుందో, ఇరికించిందో, ఆమె కావాలని చేసిందో, సిబిఐ తిహార్ జైల్లో ఏం జరిగిందో అదంతా మనకు తెలుసు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.